అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు డేట్ చూసుకుంటే మార్చి 3, 2026. ఈరోజు మంగళవారం హోలీ పండగ సందర్భంగా మార్కెట్ యార్డ్కి అయితే సెలవు ఇవ్వటం జరిగిందండి. అయినా సరే రాత్రి కొంత సరుకులు కూడా రావటం జరిగింది. ఒక 12,000 నుంచి 13,000 మిర్చి బస్తాలు అయితే మార్కెట్ యార్డ్కి రావటం జరిగింది. కొంత మార్కెట్లో స్టాకులు ఉన్నాయి. ఏదైనా కొద్దిగా మార్కెట్లో స్టాకులు కొంత సరుకులు రావటం వలన అక్కడక్కడ ఈరోజు అమ్మకాలు అయితే జరిగినాయి. ఎందుకంటే నిన్న క్యాన్సిల్ అయినవి ఉన్నాయి. మొత్తం భారీగా వ్యాపారాలు అయితే జరగట్లేదు, కానీ అక్కడక్కడ వ్యాపారాలు జరిగినాయి. కొన్ని రకాలు మాత్రమే నాకు కనపడి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది మీరు వీడియోలో వివరించడం జరుగుతుంది. పెద్దగా ఎందుకంటే కొద్దిగా సరుకులు ఎక్కువ ఉన్న కొట్లలో మాత్రమే అమ్మకాలు జరిగినాయండి. అన్ని కొట్లలో జరగల. అన్ని రకాలు కూడా మార్కెట్లో అమ్మకాలు. తేజ, ఆర్మూరు, 341, సిజంటా బ్యాడ్గి, 334, కొన్ని మిర్చి రకాలు నేనైతే చూశాను. ఆ రకాలు ఎందుకంటే నాకు కూడా స్టడీ మార్కెట్ లాగానే కనిపించింది. కాకపోతే క్వాలిటీ అనేవి మిర్చి మార్కెట్లో కనపడలేదు. ఆ రకాలు ధరలు అయితే మార్కెట్లో చూద్దాం ఈరోజు. ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతు సోదరికి ప్రత్యేకించి చెప్పేదేం లేదండి. సెలవైనా సరే వచ్చి మార్కెట్ గ్యాదర్ చేసి మీకు రిపోర్టు తెలియజేస్తున్నాం కాబట్టి లైక్ చేసి నలుగురు షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. కొత్తగా చూసే రైతులు కానీ పాత రైతులు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా నేను చూసిన ముందుగా కర్నూలు వైపు డీడీలు మార్కెట్లో లేవండి. అక్కడక్కడ 341 రకాలు కానీ ఆ రకాలు. తేజ మార్కెట్ చూసుకుంటే క్వాలిటీ ఉంటే దాదాపు నిన్న కూడా 19,000 జరిగిందండి మార్కెట్లో అమ్మకాలు. 18,800 దాకా హైయెస్ట్ జరిగితే అక్కడక్కడ 19,000 జరిగింది. కానీ ఇవాళ ఆ క్వాలిటీలు లేవండి. 18,500 క్వాలిటీలు ఉన్నాయి. అంటే బెస్ట్ ప్లస్లు డైరెక్ట్స్లు అడుగుతున్నారు. కానీ కొంచెం మెతక రకాలు ఆగినాయి కూడా, మార్కెట్లో ఆగినాయి వచ్చినాయి కూడా. కొద్దిగా వాతావరణం బాగాలేదని సరుకులు వచ్చినాయి కూడా. కొంచెం మెతక రకాలు అయ్యి 18,000 డీలక్స్, సూపర్ డీలక్స్ అయితే కాదు తేజ 18,800 ఆ రేంజ్లు అయితే జరిగినాయి. ఆరుమూరు అయితే కొంచెం అక్కడక్కడ నాకు డీలక్స్లు కనపడేయండి. ఆరుమూరు కూడా 17,000 దాకా మార్కెట్లో జరిగింది. మార్కెట్లో సేల్స్ కొద్ది గొప్ప ఉన్నా కొద్దిగా సేల్స్గా కొంటున్నారు. క్వాలిటీ ఉన్న మిర్చి. మెత్తక రకాలు పెద్దగా వ్యాపారస్తులు అంటే భారీగా వ్యాపారస్తులు ఏమి రాలేదండి. నాకు మొత్తం మీద కూడా ఒక 8, 9, 10 లోపు అవసరాలకి కొంచెం లారీలకి లోడు తక్కువైన వాళ్ళు కావచ్చు, లేదా పౌడర్ కంపెనీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు మాత్రం ఎక్కువగా కనపడ ఒక 10 మంది లోపు అయితే కనపడ్డారు నాకు. ఆరుమూరు 17,000 దాకా అయితే జరిగిందండి. షార్క్ బెస్ట్ ప్లేస్లో అండి 16 నుంచి 16,500 వరకు అయితే చూశాను. డీలక్స్ ఎట్లా 17,000 దాకా జరుగుతుంది మార్కెట్లో. కాకపోతే ఈరోజు ఆ ఉన్న క్వాలిటీలు ఏ రకమైన కావచ్చు ఆ క్వాలిటీలు మార్కెట్ అయితే వివరించడం జరుగుతుంది. రేపు సరుకులు ఎక్కువ వస్తాయి కాబట్టి రేపు మార్కెట్ విధానం ఉంటుంది. జనరల్గా జరుగుతున్న మార్కెట్ సెలవప్పుడు కొద్దిగా స్టాకులు ఉంటే అమ్మకాలు జరిగితే ఆ లెక్క వేరే ఉంటుందండి. రైతు సోదరులు అయితే అర్థం చేసుకోవాలి. కొన్ని రకాలు కూడా వీడియో తీయడం జరిగింది. ఆ రకాలు కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు కూడా. తర్వాత 341 దేశవాళీ బెస్ట్ వరకు చూశానండి. 21,000 అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది. 21,000 అయితే బెస్ట్ వరకు మార్కెట్లో అమ్మకం జరిగింది. ఆ పక్క సిజంటా బ్యాడ్కి కూడా బెస్ట్ క్వాలిటీ చూశాను. డీలక్స్లో ఏం కనపడలే. మెతక రకాలు ఉన్నాయి కానీ సిజంటా బ్యాడ్కి మెతక రకాలు కూడా ఎవరు అడగట్లేదండి. కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి బెస్ట్ ప్లస్లు అవి అక్కడక్కడ అమ్మకాలు అయితే జరుగుతున్నాయి. అవి కూడా 18,500, 19,000 క్వాలిటీ, 20,000 క్వాలిటీ అయితే కాదు. డీలక్స్ అయితే బాగా సూపర్ అయితే దేశవాళీ 20,000 దాకా జరుగుతుందండి. అక్కడక్కడ జరుగుతున్న మార్కెట్ ధరలు అయితే ఇవి. 334 అయితే డీలక్స్ 22,000, 22,500, 23,000 దాకా జరిగితే
ఇవాళ మార్కెట్లో 334 రకాలు కొన్ని చూశాను. 21,000 కాడి నుంచి 22,000. సూపర్ 10 సూపర్ క్వాలిటీ అయితే లేదు, కానీ ఎందుకంటే సెలవు కాబట్టి ఏదైనా ఆగిని కొద్దిగా వచ్చినాయి అమ్మకాలకైతే జరుగుతున్నాయి. ఇంకా నేను చూసిన దాంట్లో క్లాసిక్ కనపడలేదు, డీడీ కనపడలేదు, నెంబర్ 5 కూడా మార్కెట్లో లేదండి. బంగారం మాత్రం డీలక్స్ క్వాలిటీ ఉంది. 20,000 మార్కెట్ చెప్తున్నారు కానీ ఎవరు నిలబడలా. 19,000 ఎక్కువగా అడుగుతున్నారు. 18 నుంచి 19,000 రైతు అయితే చూద్దామని ఆపటం కూడా జరిగింది. కొంతమంది రైతులు ఏంటంటే మార్కెట్ రేపు చూద్దామని చెప్పి కూడా పెట్టినా రేపు మార్కెట్లో చూద్దామని చెప్పేసి కూడా కొంతమంది బుల్లెట్ కూడా పెట్టారు. కానీ కొంత వ్యాపారాలు డైలీ మార్కెట్ యార్డ్ ఉన్నప్పుడు జరిగే వ్యాపారాలు ఒక విధంగా ఉంటాయి. ఈరోజు సెలవు కాబట్టి అక్కడక్కడ స్టాకుల రీత్యా కొద్ది గొప్ప ఉన్న మిర్చిని అమ్మకాలకు పెడితే రేపు సరుకులు పెరుగుతాయని చెప్పేసి ఈ విధంగా ఉంది. ఎక్కువగా రైతులు కూడా కొంతమంది రైతులు నాకు కలిసినప్పుడు ఇవాళ మార్కెట్ చూసి రేపు మార్కెట్లో పెట్టి కొంతమంది కూడా ఈ మార్కెట్ విధానం చూసి ఏసీలకి కూడా పెట్టుకోని ఉద్దేశంతో కూడా కొంతమంది రైతులు చెప్పడం జరిగింది నాకు. ఎరుపు రకాలు అయితే పెద్ద కనపడలేదండి. ఇవే ఎరుపు రకాలు ఎక్కువగా తేజాలు ఆరుమూరులు కనపడే మార్కెట్లో అక్కడక్కడ సిజెంటా బ్యాడ్కి 334 1-2 చోట్ల. ఇంకా పోతే తాలు కూడా 334 తాలు, ఆరుమూరు తాలు, అక్కడక్కడ బ్యాడ్గి తాలు, 341 తాలు. 341 తాలు దేశవాళీ 13,000 దాకా జరిగింది. ఆ క్వాలిటీ ఎలాగుందో నెక్స్ట్ వీడియోలో చూడండి. తాలు ఇంకా 334 తాలు కానీ ఇతరత్ర బ్యాడ్గి తాలు, ఆరుమూరు తాలు ఇవన్నీ కూడా 9, 10, 11,000 క్వాలిటీని బట్టి. ఏదైనా తాలు కూడా కొద్దిగా మెత్తక రకాలు చల్లదనాలు ఉంటే కొనట్లేదండి. ఇంతకుముందు కారం మిల్లోళ్ళు వాళ్ళు కొనేవాళ్ళు. ఈ వాతావరణ పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఈ మెత్తకలు పండ్లున్న కాయలు కొనట్లేదండి. నేను రైస్ సోదరులకు ఒకటే చెప్తున్నానండి, మార్కెట్ ప్రజెంట్ ఈ నెలలో మొన్న కూడా వీడియో చేశా, తేజ మిర్చికి తేజస్సు రాబోతుందా అనేది కూడా చెప్పాను. నిన్న మార్కెట్ కూడా చూశారు. శనివారం వీడియో చేశాను. మార్కెట్ కొంతమంది వ్యాపారస్తులు కలిసి మార్కెట్ అయితే కొంచెం మూమెంట్ వచ్చింది. తేజకు కూడా కొంచెం 18,500 నుంచి 19,000 కూడా జరిగింది. అది ఏ రకమైనా కావచ్చండి. ప్రతి రైతు సోదరులు గుర్తుపెట్టుకోండి, శుభ్రంగా గ్రేడింగ్ లేకుండా, పండుగ లేకుండా, నీళ్లు కొట్టకుండా మీకు అనుకూలంగా మార్కెట్ అందుబాటులో ఉన్నప్పుడు దానికి అనుకూలంగా మనకి మార్కెట్ ధరలు నచ్చకపోతే ఏసీలో పెట్టుకునే విధంగా కూడా మనం దాన్ని అలమలుచుకోవాలా. రైతులు గుర్తుపెట్టుకొని ఒక్కొక్కళ్ళు స్ప్రే చేస్తే యార్డ్లో కూడా రాసులు పోతున్నారు. ఉండ క్వాలిటీ పోద్ది. యార్డ్లో రాసులు పోస్తే ఉండ క్వాలిటీ పోయి దుమ్ము కొట్టుకొని క్వాలిటీ నష్టపోయే ప్రమాదం ఉంది. రాసుల పరంగా కాకుండా అక్కడ మీరు పోసే రాసులు వేరు, ఇక్కడ వేరు కళ్ళాల్లో. అందుకని పండుగ లేకుండా నీళ్ళు ఎక్కువ శాతం కొట్టకుండా తగినంత వాటర్ స్ప్రే చేసుకొని కాయ ఎరగకుండా క్వాలిటీ ఉన్న మిర్చి తెచ్చుకోండి. మార్కెట్ ధర చూసుకోండి. నచ్చకపోతే ఏసీలో పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు మార్కెట్ను ఉపయోగించుకోమని చెప్పేసి కూడా కోరుతూ రేపు మార్కెట్ ధరలతో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.